ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే దాని గురించి తెలుసుకునే ముందు అసలు సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఆప్టిమైజేషన్ ఈజీగా అర్థమైపోతుంది. సెర్చ్ ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్ గూగుల్, యాహూ, బింగ్ అండ్ ఎక్సెట్రా. ఇంటర్నెట్ లో ఏంటంటే పదుల సంఖ్యలో సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏం లే, ఎక్కడైతే మీరు సెర్చ్ చేస్తే మీకంటూ రిజల్ట్స్ అదే తిరిగి ఇస్తాదో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ నే సెర్చ్ ఇంజిన్ అంటాం. గూగుల్ అనే దాంట్లో మనం సెర్చ్ చేస్తాం, రిజల్ట్స్ పొందుతాం. ఓకే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని, మనం వెళ్ళాలి అనుకున్న ప్లేస్ డైరెక్షన్స్ ని, మనకు కావాలి అనుకున్న కొనుక్కోవడానికి చూసే ప్రోడక్ట్ ని, వీటన్నిటికీ షో కేస్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఇండియాలో చూసుకున్నట్టయితే 95% ఆఫ్ పీపుల్, సో ఎంతమంది 95% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఓన్లీ గూగుల్ నే యూటిలైజ్ అయితే చేస్తున్నారు. కానీ గూగుల్ వచ్చేసి యూజర్ లాగా ఉపయోగిస్తున్నారండి. ఆ 4 రకాలు ఉంటారని చెప్పాను కదా, ఆ 4 రకాల్లో యూజర్ లాగానే ఉంటే రూపాయి అంటే రూపాయి డబ్బులు రాదు, రూపాయి రాదు. మనకి ఏదో కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతాదేమో కానీ ఓకే డబ్బులు రావు. సో యూజర్ పొజిషన్ కాకుండా ఇదే గూగుల్ ని ఏంటంటే మనం ఒక డిజిటల్ మార్కెటర్ లాగా ఉపయోగించుకోగలిగితే ఇందులో 3 మార్గాలు ఉన్నాయి. 3 ways యూ పీపుల్ కెన్ ఏబుల్ టు మేక్ మనీ. 3 మార్గాల నుంచి అయితే మనీ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు, కస్టమర్లను అయితే తెప్పించవచ్చు. సో 3 డిఫరెంట్ జాబ్ రోల్స్ కూడా అయితే ఇందులో అయితే ఉన్నాయి. సో ఏవే ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఈఓ అన్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి, మీరే ఉన్నారండి ఒక పర్సన్, మీరు ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తారు? లైక్ షాప్ కి వెళ్తారు, ఆబ్వియస్ గా తెలిసిందే. సో కొన్ని థింగ్స్ వచ్చేసి షాప్ రిలేటెడ్ కాకుండా ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇదే మొబైల్ ఫోన్ కావాలన్నప్పుడు మొబైల్ ఫోన్ అండర్ 20,000 సెర్చ్ చేస్తామా. సో అలానే మీరు ఒక స్టూడెంట్, ఓకే ఎవరో ఒక పర్సన్ వర్కింగ్ ఎంప్లాయ్, సో ఏం చేస్తారు మీరు, లైక్ మీకు ఒక ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ మై పేరెంట్స్ ఫ్యామిలీ, ఇలా సెర్చ్ చేయగానే ఏంటంటే మీకు ఏమొస్తాయండి, మీకు ఎవరైతే ఇలా టాప్ లో అయితే కనిపిస్తారో వాళ్ళ వెబ్సైట్లకి అయితే వెళ్తారా. ఈ వెబ్సైట్ కనిపిస్తే ఈ వెబ్సైట్ కి ఎలా వెళ్తారు, ఈ వెబ్సైట్ కనిపిస్తే ఈ వెబ్సైట్ కి ఎలా వెళ్తారు. వెళ్ళేసి ఏం చేస్తారు, అక్కడ మొత్తం చెక్ చేసుకుంటారు. ఓకే, డీటెయిల్స్ అన్ని చూసి మీకేంటంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వెళ్ళి కొనేస్తారు. అక్కడ వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకుంటారా. సో ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు కనిపించారు కాబట్టే కదా వాళ్ళకి కస్టమర్ వచ్చాడు. అదే ఈ కంపెనీ వచ్చేసి నేనేంటంటే ఇంకా ఓకే ఒక ఆఫ్లైన్ లో పెద్ద బిజినెస్ పెట్టుకుంటాను, ఓకే ఒక 1000 మంది ఎంప్లాయీని పెట్టుకుంటాను, ఓకే నేను అమ్మేసుకుంటాను అంటే జనాలు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ముందంటే జనాలకు తెలియదు, ఓకే అవగాహన లేదు, అంత నాలెడ్జ్ లేదు. ఓకే పక్కన వాళ్ళని అడిగే వాళ్ళు, ఈ రోజు పక్కన వాళ్ళని అడగాలి అంటే వాడిని నేను అడిగే, నాకు గూగుల్ ఉంది, నేను గూగుల్లో అడుగుతాను, గూగుల్లో నేను తెలుసుకుంటాను అనేసి ఏంటంటే సెర్చ్ చేస్తాను. మొత్తం ఏంటంటే తెలుసుకున్న తర్వాత ఓకే అనుకుంటే అక్కడ కొనేస్తాను. మరి వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, మరి మీకు ఎందుకు రావట్లా? ఎందుకంటే మీరు గూగుల్లో లేరు కాబట్టి. కస్టమర్ గూగుల్లో వెతుకుతున్నాడు, ఇంటర్నెట్ లో వెతుకుతున్నాడు, ఆ వెతికే దగ్గర మీరు కనపడితే మీ దగ్గరకు వస్తారు. మరి ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కనపడాలి అనుకుంటారు కదా. మరి ఆ కంపెనీ వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ వెబ్సైట్స్ ని గూగుల్లో టాప్ లో కనిపించేలాగా ఆ కంపెనీ చేసుకోవాలి అని అనుకుంటే ఆ పర్టికులర్ కంపెనీకి ఎస్సీఓ వాళ్ళు కావాల్సిందే. ఎస్సీఓ లేకుండా ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీకి కస్టమర్లు రారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మనం ఏంటంటే వర్క్ చేసేది ఒక కంపెనీకి పనిచేస్తాం. ఏదో అనుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ అనుకుంటే 10 కంపెనీలకు పనిచేస్తారు. కంపెనీ ప్రాబ్లమ్స్, అందుకోసమే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కంపెనీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. సో అది మీరు సొల్యూషన్స్ రూపంలో ఇది నేర్చుకున్న తర్వాత జాబ్ లో సొల్యూషన్ ఇస్తారో, లేదు అంటే మీరే ఏంటంటే చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ప్రాజెక్ట్ రూపంలో సొల్యూషన్ ఇస్తారో, లేదు మీరే బిజినెస్ ఓనర్ అయితే మీరే నేర్చుకుని మీకే సొల్యూషన్ పొందుతారో అది మీ ఇష్టం. సో కాకపోతే ఈ కంపెనీకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే కస్టమర్స్ అనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి, లీడ్స్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేల్స్ అనేది మీరే చెప్పినారు. ఒకసారి కామెంట్ సెక్షన్ లో చూడండి, నాకు లీడ్లు కావాలా, నాకు సేల్లు కావాలా, ఎలా వస్తాయి? కస్టమర్ ఎక్కడుంటే అక్కడ ఉండాలి మీరు, అప్పుడు మీకు లీడ్స్ వస్తాయి, సేల్స్ వస్తాయి, అన్ని వస్తాయి. ఒక యాప్ ఉంది అంటే యాప్ కి ఇన్స్టాల్స్ కావాలంటారు, ఓకే కొంతమంది. ఓకే అలానే ఏంటంటే ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది అనేసి జనాలకు బాగా తెలియాలి సార్ అనేసి అవేర్నెస్ అని కొంతమంది అంటారు, బ్రాండ్ బిల్డింగ్ అంటారు, ఫాలోవర్స్ అంటారు, వ్యూస్ అంటాయి, ఇలా డిఫరెంట్ ఇవన్నీ కూడా బిజినెస్ ఆఫ్ పీపుల్ కావాల్సిందే. వీటన్నిటి సొల్యూషన్ ఎవరి చేతిలో ఉంటదంటే డిజిటల్ మార్కెటర్ చేతిలో ఉంటాయి. వీటన్ని సొల్యూషన్స్ తీసుకురావాలి అనుకుంటే ఆ పర్సన్ తీసుకురావచ్చు, ఓకే ఆ పర్సన్ హైర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇదే పర్టికులర్ వెబ్సైట్ ఇక్కడ సెర్చ్, నేను కస్టమర్ గా సెర్చ్ చేసిన యూజర్, నేను వెతికినప్పుడు నాకు ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళా, ఈ వెబ్సైట్ కి వెళ్ళా, వెళ్ళగానే ఏంటంటే ఈ వెబ్సైట్ కి ఎవరు వచ్చినట్టు, కస్టమర్ వచ్చినట్టు. ఎక్కడి నుంచి? ఇంటర్నెట్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేస్తే ఈ పాలసీ బజార్ కనిపించింది, పాలసీ బజార్ లోకి కస్టమర్ వెళ్ళినాడు, నేనే కస్టమర్, మీరు కూడా కస్టమర్, మీరు కూడా వెళ్తారు. సో ఇప్పుడు వెళ్ళగానే ఏంటంటే ఈ బిజినెస్ కి ఎవరు వచ్చినట్టు, కస్టమర్ వచ్చినట్టు. ఈ కస్టమర్ మొత్తం చూసుకుంటాడు, చూసుకొని ఏంటంటే ఏదో ఒక దాన్ని ఏంటంటే చూద్దాం అనుకుంటే ఇలా డీటెయిల్స్ అడుగుతాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే ఓకే చివరిలో ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ని, ఈమెయిల్ ని,
నేమ్ ని కలెక్ట్ చేస్తారు. ఆ ఏమొచ్చినట్టు లీడ్స్, అవే కావాల్సింది లీడ్స్ వచ్చినాయి. తర్వాత ఏంటంటే ఆ పర్సన్ కి ఓకే అనుకునేలాగా వాళ్ళు సేల్స్ టీమ్ పనిచేస్తారు, సేల్స్ వస్తాయి. ఓకే, అలానే దీన్ని పర్టికులర్ స్టేటస్ చూసుకుందాం అనేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పర్టికులర్ పాలసీ బజార్ కి ఎక్కడ నుంచి ఎవరు పని చేయడం వల్ల వచ్చినాయి, గూగుల్ నుంచి వచ్చినాయి. అంటే ఇంటర్నెట్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. అలానే ఏంటంటే ఇది ఇక్కడ కనిపించే ప్రాసెస్ ఏంటంటే ఎవరు చేసినారంటే మీరే చేస్తారు. ఎవరు? ఎస్సీఓ చేసేవాళ్ళు. ఈ ఎస్సీఓ చేసే పర్సన్ పని ఏంటంటే బై డూయింగ్ ఎస్సీఓ వీ కెన్ ఏబుల్ టు ర్యాంక్ కంపెనీ వెబ్సైట్స్ ఇన్ టాప్ ఆఫ్ ది గూగుల్. సో గూగుల్లో ఏంటంటే కంపెనీ వెబ్సైట్లని టాప్ లో వచ్చేలాగా ఏంటంటే పని చేసేది ఎవరు అంటే ఎస్సీఓ పీపుల్. ఈ స్కిల్ మనకు కావాలా? గూగుల్ ను ఉపయోగించడం కాదు. గూగుల్ ఉపయోగించిన తర్వాత ఏంటంటే దాని కింద వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, రిజల్ట్స్ ని తెప్పించేలాగా ఉండాలి మన స్కిల్. ఓకే, యూజర్ లాగా ఉపయోగిస్తే డబ్బులు రావు. మనకేదో ఒక పర్టికులర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే ఆ సొల్యూషన్ రూపంలో పర్టికులర్ వెబ్సైట్లు వస్తాయి, కానీ వెబ్సైట్లనే ఏంటంటే తెప్పించే పర్సనే ఎస్సీఓ పర్సన్. మనం అందరం అనుకుంటాం గూగుల్ ఇస్తాదేమో ఈ రిజల్ట్స్ అని. గూగుల్ ఇవ్వదండి. గూగుల్ సిస్టమ్ ని సెటప్ చేసింది అంతే. మనందరికీ మిస్కన్సెప్షన్ చేశారు మన చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న తెలియని పీపుల్. గూగుల్ రిజల్ట్స్ ఇవ్వదు. ఎవరు పని చేస్తే, ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళని టాప్ లో చూపించేలాగా చేస్తుంది అంతే వెనకాల. సో ఇప్పుడు ఈ పర్టికులర్ బిజినెస్ నవ్ ఏ డేస్ లో చూసుకుంటే ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఏంటంటే ముందు ఆఫ్లైన్ లో జరుగుతూ ఉంది. ఈ రోజు ఏంటంటే ఇదే బిజినెస్ వచ్చేసి ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఆన్లైన్ లోకి వెళ్ళిపోయింది. ఆన్లైన్ లోకి వెళ్ళి బిజినెస్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు పర్టికులర్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే వెబ్సైట్. ఇక్కడ ఆఫ్లైన్ లో చేయాలి అంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే షాప్, స్టోరు, ఆఫీస్. ఇక్కడ ఈ ప్రాసెస్ చేయాలి అంటే వాళ్ళకి 20 లక్షలు ఖర్చు అవుతుందేమో, కానీ ఈ ప్రాసెస్ చేయాలి అంటే 20,000 ఖర్చు అయిపోతుంది. 20,000 అయిపోతుంది. 20 లక్షలు ఎక్కడ, 20,000 ఎక్కడ? ఎందుకు ఈ రోజు అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారంటే 20 లక్షలు పెట్టేసి ఈ ప్రాసెస్ చేస్తారు, కస్టమర్లు తెప్పించుకోలేక ఏంటంటే నడపలేక ఒకే ఒక 3 నెలల్లో 6 నెలల్లో మూతేసి పడేస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బులు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి తెలివిగా చేయాలి. ఈ ప్రాసెస్ లో చేస్తే 20,000 పోతే పోయింది, వర్కౌట్ చేస్తాం పోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాసెస్ లో చేస్తే మీరేంటంటే ఒక 5 సంవత్సరాలు బిజినెస్ లో ఉండొచ్చు, 5 ఇయర్స్ ఏంటంటే బిజినెస్ లో ఉండొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ గాయ్స్. ఇలా బిజినెసెస్ అన్ని కూడా ఏంటంటే ఆన్లైన్ మయం అయిపోయిన తర్వాత మనం లేకపోతే వాళ్ళు బిజినెస్లు చెయ్యలేరు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్, సింపుల్ థింగ్. సో హోప్ యూ పీపుల్ got it. అండ్ నెక్స్ట్ చాప్టర్ 1 చూసుకున్నట్లయితే ఇప్పుడు SEO రిలేటెడ్ దాన్ని మనం నేర్చుకోవడం వల్ల ఏం చేయొచ్చో మనకి క్లారిటీ వచ్చిందా? ఎలాంటి ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్స్ ని స్పాన్సర్ లేకుండా ఉండేటివి టాప్ లోకి అయితే తెప్పిస్తాం. ఏ కంపెనీ వాళ్ళు దాన్ని ఫ్రమ్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ కంపెనీ వాళ్ళ దానిపైన పనిచేస్తాం, వెబ్సైట్ పైన టాప్ లోకి తెప్పిస్తాం. ఇలా గూగుల్ నుంచి ఒక మార్గం ద్వారా మనం ఏంటంటే సెటిల్ అయితే అవుతాం. ఓకే, మనీ అయితే ఎర్న్ అయితే చేస్తాం. ఈ ప్రొసీజర్ దాంట్లో మీరు జాబ్ కావాలంటే జాబ్ తెచ్చుకుంటారు, మనీ కావాలి అంటే మనీ ఎర్న్ చేస్తారు ప్రాజెక్ట్ రూపంలో, కస్టమర్స్ కావాలి అంటే కస్టమర్స్ అని తెప్పించుకుంటారు. జాబ్ రూపంలో అన్నప్పుడు ఇక్కడ మీకు SEO ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయండి. SEO ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్ SEM అండి. సో SEM అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనే దాన్ని తెలుసుకునేది ఇంకా ఈజీ అయింది SEO తో. సో సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్. ఓకేనా? సో ఈ గూగుల్ తర్వాత మనకి ఏమనుంది ఇక్కడ మార్కెటింగ్ అంటే గూగుల్ మార్కెటింగ్. గూగుల్లో మార్కెటింగ్ చేయడం. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.